దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతున్నాను, ఆలకించండి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయిచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి. వారు యాసోను యొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. చదివిన ఈ మాటల్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక అని నామేనని గట్టిగా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి అని, మనల్ని సరిచెయ్యాలని, మనల్ని భక్తిలో ఉజ్జీవపరచాలని, రోషముతో కూడిన భక్తిలో పెంపొందించాలని ఈరోజు దేవుడు మన ఎదుటికి తీసుకొని వచ్చుచున్న దైవజనుని పేరు యాసోను. అనండి, ఏం పేరు? యాసోను. ఈజీగా కదా, ఈజీగా చెప్పచ్చు. తల్లి వచ్చే వారం చెప్పాలి, తల్లి చెల్లె నాకు నువ్వా రూపమ్మ. యాసోను ఇంగ్లీష్లో జేసన్ అంటారు. యాసోను ఈ దైవజనుడి గురించి దేవుడు బైబిల్లో ఒక 4-5 వచనాల్లో రాయించాడు. బైబిల్లోకి మన పేరు పోవడం అంటే అది చిన్న విషయం కానే కాదు. అమ్మా, కొంతమంది ఇంకా నీరసంగా ఉన్నారు, క్రైస్తవులు ఎట్టున్నారో తెలుసా? ఎప్పుడెప్పుడు ఆదివారం, చెప్పండి, ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, నా దేవుని మందిరాలకి ఎప్పుడు నేను పరిగెత్తి వెళ్ళాలా, నా ప్రభు సన్నిధిలో నేను ఎప్పుడు కూర్చోవాలా, ఆయనను నేను ప్రార్థన చేసి స్తుతించాలా, ఎప్పుడు పాటలతో ప్రభును స్తుతించాలా, ఎప్పుడు ఆయన ఏం మాట్లాడతాడా, నేను ఏమి నేర్చుకోవాలా అని ఆదివారము కొరకు, ఆరాధనా దినము కొరకు ఎదురెదురు చూస్తారు భక్తిగల క్రైస్తవులు. ఒక రాజకీయ నాయకుడి యొద్దకు వెళ్ళి పని చేపించుకోవాలంటే, లబ్ధి పొందాలంటే రాజకీయ నాయకుడి దగ్గరికి ఆలస్యంగా పోతారా, ముందే వెళ్తారా? చెప్పండి, ముందే వెళ్తారా, ఆలస్యంగా వెళ్తారా? అర్థం కాల మీకు? ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనం పని చేయించుకోవాలంటే ఇప్పుడు వెళ్తారన్నా? ముందే వెళ్తారా, మధ్యలో వెళ్తారా? ముందే వెళ్ళి గంట ముందే వెళ్ళి కూర్చొని పడిగాపులు కాస్తారు. రాజకీయ నాయకుడు ఎప్పుడు వస్తాడా మాట్లాడదామని. ఒక లోక నాయకుడి దగ్గరకే నువ్వు ఆ విధంగా ముందెళితే బిడ్డ, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు యొద్దకు రావడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకింత? బిడ్డరా, ఏం తెలుసు కాబట్టి మీకు మందిరం గురించి. మీరు ఎక్కడికి వచ్చారో తెలుసా? ఇప్పుడు 4 గోడల మధ్యలోకి రాలేదు. సురక్షితముగా నుండుటకు మీరు యెహోవా రెక్కల నీడకు వచ్చితిరి. చెప్పండి గట్టిగా ఆమేనని. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? యెహోవా రెక్కల నీడ. దేవుని మందిరం అంటే దేవుని రెక్కల నీడ. దేవుని సన్నిధి అంటే కృప, క్షేమం. దేవుని మందిరం అంటే నెమ్మది, విడుదల. దేవుని మందిరం అంటే పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింపబడటం. దేవుని మందిరం అంటే సకల మేలులు. దేవుని మందిరం అంటే నీతి. దేవుని మందిరంకి వెళదామని జనులు నాతో అన్నప్పుడు నేను మిక్కిలి సంతోషించానని చెప్పాడు దావీదు గారు. దేవుని మందిరంలో సకల మేలులు ఉన్నాయి, తృప్తి ఉంది, ఆనందం ఉంది, క్షేమం ఉంది, సమాధానం ఉంది. దేవుని మందిరంలో సర్వ మేలులు ఉన్నాయి. అటువంటి మేలైన స్థలానికి వచ్చిన నీవు, యెహోవా రెక్కల నీడకు వచ్చిన మనం హుషారుగా ఉండాలా, నీరసంగా ఉండాలా? చెప్పండి, హుషారుగా ఉండాలా, నీరసంగా ఉండాలా? నీరసంగా ఉండకూడదు. తెలియక మీరు ఎట్టున్నారు. కానీ ఒక్కసారి మీరు మందిరంలో అడుగు పెడితే ఏసీ రూమ్లోకి వస్తే ఎట్లుంటుంది? ఏసీ రూమ్లోకి పోతే ఎట్లుంటుంది?
సెగలకు ఉంటుంది కదా అన్న, మా అన్న జోసఫ్ అన్న, ఏసులో బాగానే పొగలు సెగలు వస్తుందా? చల్లగా బయటున్న ఎండంతా, బయటున్న సెగంతా, బయటున్న చెమటంతా 5 నిమిషాల్లో మొత్తం ఆవిరైపోయి ప్రశాంతంగా చల్లగా ఎలాగ ఉంటుందో ఏసీ రూమ్లో, నువ్వు దేవుని మందులో అడుగు పెట్టగానే నీకు తెలియకుండా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీ భౌతిక స్థితిని, నీ కుటుంబాన్ని పొగ మంచు వలె కమ్ముకుంటుంది దేవుని కృప. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని మందులో అడుగు పెట్టగానే దేవుని కృపా మేఘం కమ్ముకుంటుంది నిన్ను. వెళ్ళేటప్పుడు క్షేమంతో వెళ్తావు, నెమ్మదితో వెళ్తావు, విడుదలతో వెళ్తావు, ఆశీర్వాదంతో వెళ్తావు. నీకు తెలియని కృపాక్షేమాలతో నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తావు. అటువంటి శ్రేష్టమైన చోటు కనుక మందిరంలో అందరూ యాక్టివ్గా ఉండాలి. కనుక దేవుని మందిరంలో అందరూ హుషారుగా ఉండాలా. కనుక దేవుని మందిరంలో అందరూ చురుకుగా ఉందురుగాక. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వాళ్ళు బహు చురుకైన వాళ్ళని చెప్పింది వాక్యం. హెబ్రీ స్త్రీలు చురుగ్గా ఉంటారు. క్రైస్తవులు దేవుని మందిలో చురుగ్గా ఉండాలి. నా ప్రభు అయిన యేసయ్య చురుకుదనాన్ని మనందరికి అనుగ్రహించునుగాక. చెప్పండి, ఈరోజు వ్యక్తి పేరు ఏం పేరు? ప్రభు మన ముందు పెడుతున్న దైవజనుని పేరు ఏం పేరు? యాసోను. బైబిల్లో ఒక అతని పేరు రాయబడటం గొప్ప. అది అంత ఈజీ అనుకుంటున్నారా? కొన్ని కోటాను కోట్ల మంది ఈ భూమి మీద పుట్టారు, చనిపోయారు. అందరి పేర్లు రాయబడలేదే, కొందరి పేర్లే బైబిల్లో రాయబడ్డాయి. దేవుడు వారిని బైబిల్ గ్రంథంలో రాయించాడు. వారి పేర్లు అంటే వారు ఎంతో కొంత దేవుని కొరకు నమ్మకంగా బతుకుంటారు. వారి జీవితం నుండి ఎంతో కొంత మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆయన ద్వారా దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పించదలిచి పితరుల చేత, ప్రవక్తల చేత దేవుడు రాయించాడు ఈ గ్రంథాలలో వాళ్ళ పేర్లు. కొందరు భక్తిహీనుల పేర్లు రాయబడ్డాయి, కొందరు భక్తిహీనుల పేర్లు రాయబడ్డాయి, కొందరు భక్తిపరుల పేర్లు రాయబడ్డాయి. భక్తిహీనుల్లో నుంచి భక్తిహీనతని తెలుసుకొని వదిలేయాలి, భక్తిపరుల్లో నుంచి నీతిని తెలుసుకొని వెంబడించాలి. సంవత్సరాల తరబడి భక్తి చేస్తున్న నీకు నాకు అసలు బైబిల్లో ఆ పేరు ఉందన్న సంగతి కూడా ప్రభుదాసు, నువ్వు ప్రభు నమ్మకం ఎన్ని సంవత్సరాలు ఏంది చెప్పు? ఒక 10 సంవత్సరాలు ఏంటంటే 10 సంవత్సరాలు బైబిల్ చదవటం ఏం ప్రభుదాస్ అంటే, నేను చదవను సార్, నా టైం లేదు, నేను చదవను. అమ్మ రత్నవాళ్ళమ్మ, నువ్వు బైబిల్ చదువుతున్నావా? చదవాలని ఉంది కానీలో ఉంది గూని, మేము చదవలేము. మా తమ్ముడు పేరు ఏం పెట్టాలా? ఏం తమ్ముడు? కృపాకరేనా? కృపాకర్. అసలు బైబిల్లో కొన్ని పేర్లు తెలియవు మనకి. అందుకే చదువుకోవాలమ్మా, టైం ఉన్నప్పుడల్లా ప్రభు వాక్యం చదవాలి. కొంతమంది రాముడు తోక అంత చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంత ఏం ఆలోచించారు, ఏం చెప్పాడు అక్కడ, అది ఏం జరిగింది, ఏం గడగడ చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఆలోచించి దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తా చదువుకుంటూ వెళితే ఖచ్చితంగా దేవుడు అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడతాడు. బిడ్డ, ఈరోజు ప్రభు మనకి ఒక వ్యక్తిని గురించి, జీవితాల గురించి నేర్పించదలిచి మనతో మాట్లాడుతున్నాడు. యాసోను. ఇతడు అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ప్రియమైన శిష్యుడు. పౌలు గారు సేవ చేస్తున్న దినాలలో, అపోస్తులైన పౌలు గారు సేవ చేస్తున్న దినాలలో మంచి భక్తిపరుడు, నమ్మకస్తుడు, నీతిమంతుడు, క్రైస్తవుడు. ఈ యాసోను జీవితంలో ఉన్న కొన్ని అనుభవాలు నేర్చుకొని ఆయన వలే యేసయ్య కొరకు రోషముగా నిలబడుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నంబర్ వన్ యాసోను అనే పదానికి, పేరుకి అర్థం, యాసోను అనే పేరుకి అర్థం ఏంటంటే బాగు చేయువాడు అని అర్థం. చెప్పండి, యాసోను అనే పేరుకి బాగు చేయువాడు లేదా స్వస్థపరచువాడు అని అర్థం. నయమక్క, యాసోను అనే పేరుకి అర్థమైంది బాగు చేయువాడు లేదా స్వస్థపరచువాడు. నయోమి అనే పదానికి అర్థమైంది, నయోమి అనే పదానికి అర్థమైంది. నన్ను అడగబాక సార్, నాకేంది సార్, తీయదనం. మారా అంటే చేదు. మా నయమక పేరు ఎంత, మా నయమక పేరులోనే తీయదనం ఉంది. చక్కెర, ద్రాక్ష కాదులే, స్వీట్లు తింటే ఎంత తీయగా ఉంటుందో నోటికి, నయోమి అంటే అంత తీయనిదనం అనమాట. రైట్. యాసోను అంటే బాగు చేయవాడు లేదా స్వస్థపరచువాడు. మంచి పేరు పెట్టుకున్నాడండి. ఈ యాసోను అనే వ్యక్తి రోమాపత్రిక 16:21 వచనం ప్రకారం, రోమాపత్రిక 16:21 వచనం ప్రకారం ఈ యాసోను అనే వ్యక్తి పౌలు గారికి, అపోస్తలుడైన పౌలు గారికి బంధువు. నా బంధువు అయిన యాసోనును అని రాయబడ్డది అక్కడ 16:21లో. రక్త సంబంధి, బంధువులమ్మ. పౌలు గారు, యాసోను గారు బంధువులు. మీరు ఎడ చూస్తానంటే
ఓడెవరో బంధువు అయితే ఈ మధ్యాహ్నం మమ్మల్ని ఎందుకు నువ్వు తలకాయ తింటావు? బంధువులు అయితే మమ్మల్ని ఏం చేయమంటావా? ఏం చేసేది కాదు, నేర్చుకోవాలా. బైబిల్లో ఎందుకు రాయబడింది ఆ పేరు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని బైబిల్లో చేర్చాడు? ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? హలో, ఇది మనం తెలుసుకోవాల్సింది. బయట కూర్చొని నవ్వుకుంటున్న వాళ్ళలారా, కూతుర్లారా, మామూలుగా ఉండదు మీకు. చెప్పండి, ఈరోజు వ్యక్తి పేరు ఏం పేరు? మరి ఎక్క చెప్పద్దు. ఇప్పుడు నన్నే అడుగుతారు నువ్వా? నేనే చెప్పాల్సింది నీకు. యాసోను అపోస్తలుడైన పౌలు గారికి బంధువు. బాగుంది ఇంతదాకా. ఇంకేమి నేర్చుకోవాలి ప్రియులారా? యాసోను ఒకప్పుడు యేసుక్రీస్తును ఎరగని యూదా మతస్థుడు. చెప్పండి, యేసుక్రీస్తును ఎరగని యూదా మతస్థుడు. యూదా మతస్థులు అంటే తెలుసు కదా, యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదని ఇప్పటికి కూడా 170% మంది ఇప్పటికి కూడా ఇంకా యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా, అభిషిక్తుడిగా, రక్షకుడిగా అంగీకరించలా. ఆయన ఒక ప్రవక్త అని మీరు అనుకుంటున్నారు. మేమైతే లెక్క కూడా చేయం. అసలు తండ్రి లేకుండా పుట్టాడంటారు ఏంది? పాపం చేసి కనింది అని వాళ్ళు కూడా అదే పని. ఇంకా వాళ్ళ కనులు తెరవబడలేదు. యూదులు ఇంకా యేసుక్రీస్తు వారిని చాలామంది రక్షకుడు అంగీకరించలేదు. వారి కోవలోకి చెందినవాడే ఇదిగో ఈ యాసోను. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాను. నువ్వు దేవుని కుమారుడు ఏంట్రా? యెహోవా మా దేవుడు, మోషేగా నియమించిన మాకు దేవుడు యెహోవా, నువ్వెవర్రా కుమారుడు అంటావు నువ్వని. ఏమంటే వాళ్ళ మతానికి విరోధంగా మాట్లాడుతున్నాడని, వాళ్ళ కట్టుబాట్లకు విరోధంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర విరోధంగా మాట్లాడుతున్నాడని దొంగ కేసులు పెట్టి సిలువేయించేశారనమాట. యూదా మత ప్రవిష్టుడు పౌలు గారు ఒకప్పుడు. యూదా మతంలో, ధర్మశాస్త్రంలో ప్రవిష్టుడు అనమాట. అలాగే యాసోను కూడా ఒకప్పుడు యూదా మతస్థుడు. యేసుక్రీస్తుని గురించి తెలియదు, తెలిసినా కూడా ఒప్పుకోవాలా. కానీ ఫస్ట్ పాయింట్ చూడండి. కానీ అపోస్తలుడైన పౌలు గారి జీవితం, యాసోను గురించి మనం స్టార్ట్ చేస్తాం నేర్చుకోవటం ఇప్పుడు. అపోస్తలుడైన పౌలు గారి జీవితం యాసోనుని దేవుని యొద్దకు ఆకర్షించింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకోసారి గట్టిగానమ్మా. కోపం వచ్చిందంటే 2 చేతులు ఎత్తేస్తా. త్వరగా చెప్పేయండి. అబ్బా, మనరాళ్ళు బాగా చెప్తున్నారు తల్లా, మనరాళ్ళ. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యాసోను ఒకప్పుడు యూదా మతస్థుడు, యేసును ఎరుగనివాడు. కానీ అపోస్తలుడైన పౌలు మారు మనసు పొంది క్రీస్తుని తెలుసుకొని దమస్కు మార్గంలో యేసు క్రీస్తు వారిని దర్శించి సౌలు పౌలుగా మారి దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు తన బంధువైన పౌలు గారు జీవిస్తున్న నడవడిక, ఆ జీవితం, ఆ పవిత్రత, ఆ మాదిరి, ఆ బ్రతుకు యాసోనుని దేవుని యొద్దకు ఆకర్షించి, అరే ఒకప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, అప్పుడు కోపం ఏమైంది, అప్పుడు జీవితం ఏమైంది, అప్పటికంటే ఇప్పుడు మరింత ప్రేమగా మారిపోయాడే. అప్పుడు కోపం ఉండేది, అసలు క్రైస్తవులంటే పడేది కాదు, ఇప్పుడు క్రైస్తవులుగా మారిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఎందుకింత బాధ, ఎందుకింత శ్రమ, ఎందుకింత వేదన? ఆస్తంతా వదిలిపెట్టి, కోట్లు వదిలిపెట్టి, ఇదిగో యేసు వెళ్ళిపోతున్నాడు ఏంటి అని బాగా చూసి ఈ పౌలు గారి జీవితం ద్వారా యేసును సొంత రక్షకునిగా అంగీకరించాడు యాసోను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న లూదియమ్మ, ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న తెల్ల మామిడిపూడి చెల్ల, ఈ మధ్యాహ్నం ఒక ప్రశ్న. మనము ప్రజల్లోనికి వెళ్ళి సువార్త చేయకపోయినా పర్వాలే, మనం ఇంటింటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పకపోయినా పర్వాలే, సువార్త మీటింగులు పెట్టకపోయినా పర్వాలే, నీ ద్వారా దేవుని మాటలు వినబడకపోయినా పర్వాలే, నీ నోటితో ఎవరికి దేవుని సాక్ష్యం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీ జీవితం కనీసం ఒక్కరినైనా దేవుని యొద్దకు ఆకర్షించిందా? నీ జీవితం దేవుని యొద్దకి ఒక్కరినైనా ఆకర్షించిందా బిడ్డ? 10 సంవత్సరాలు భక్తి చేస్తున్న ప్రభుదాసు, నీ జీవితం ఒక్కరినైనా ప్రభు యొద్దకు ఆకర్షించిందా బిడ్డ? అపోస్తలుడైన పౌలు గారు మార్పు నొందిన 2-3 సంవత్సరాలకే యాసోనుని దేవుని యొద్దకు ఆకర్షించాడు. పౌలు జీవితం యాసోనుని ప్రభు యొద్దకు తీసుకొచ్చేసింది. సువార్త మాటలు కాదు యాసోనుని మార్చింది. పౌలు గారి భక్తి జీవితమే యాసోను ప్రభు తీసుకొని వచ్చింది ప్రభు దగ్గరికి. స్టెఫను 20 సంవత్సరాల భక్తిలో ఉన్నాడు అనుకుందాం, ఓకే. స్టెఫను జీవితం ఎంతమందిని ప్రభు యొద్దకు ఆకర్షించింది? తిక్కవరపాడులో మందిరంలో నిలబడి వాక్యం చెప్తున్న యాకోబు అన్న జీవితం, దేవుని మాటలు ప్రకటించి నడిపిస్తున్న యాకోబు అన్న జీవితం ఎంతమందిని ప్రభు దగ్గరికి ఆకర్షించింది?
ఏడవాలక్క మనం దేవుడి దగ్గర, ఏడవాలి మనం. అసలు మనది భక్తి కానే కాదు, మనదంతా ఏమంటారు దాన్ని, డూప్లికేట్ భక్తి. కృపాకరు, ఏ భక్తి మందే? డూప్లికేట్ భక్తి. మత్తయి సువార్తలో మరి యేసుక్రీస్తు వారు కట్టబడి ఉన్న ఒక గాడిదని తీసుకురమ్మంటాడు. మీరు ముందున్న గ్రామంలోనికి వెళితే ఒక గాడిద కట్టబడి ఉంటుంది, పోయి తీసుకురానంటే వాళ్ళు పోయేసరికి ఆ గాడిద ఎక్కడుందో తెలుసా? 2 మార్గాలు కలుసుకునే చోట కట్టబడి ఉందంట. ఆ వీధి ఈ వీధి కలుసుకునే చోట కట్టినారంట మూల గాడిద పిల్లని. అంటే దాని అర్థమైంది, మనం దేవుని బిడ్డలమే. 2 మార్గాలు కలుసుకునే చోట ఉంటాం మనం. ఇటు లోకము, ఇటు దేవుడు, 2 కలుసుకునే చోట ఉంటాం మనం విశ్వాసులంగా. దేవుడు కావాలి, ఇటు చెప్తారు రత్నమ్మ, చెప్తా, ఇటు దేవుడు కావాలి ప్రజోతమ్మ, ఇటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. 2 మార్గాలు కలుసుకునే చోట క్రైస్తవులు మనం. రోషం గల భక్తి అని పౌలు గారిది. యాసోనుని దేవుని యొద్దకు ఆకర్షించిన పరిమళ సువాసన అతని సాక్ష్యం. సిగ్గుగా ఉంది నాకు కూడా, సిగ్గుపడాలి మనం అందరమే. మన జీవితం కనీసం ఒక్కరినైనా ప్రభు దగ్గర నడిపిస్తుందా? నీ నోట ఆ మాటలుంటే ఎవరు మారుతారు చెల్లిలా? నీ నోట ఆ బూతులుంటే ఎవరు మారుతారు తమ్ముడా? నీవే పడిపోయిన స్థితిలో ఉంటే ఎవరిని ప్రభావితం చేయగలవు? ఇక్కడ చూడు, యాసోను దేవుని యొద్దకు రావడానికి ప్రధాన కారణం పౌలు గారి జీవితం. తన బంధువుని ప్రభు దగ్గర తెచ్చుకున్నాడు పౌలు గారు తన సాక్ష్య జీవితం ద్వారా. నీ రక్త సంబంధికులు ఎంతమంది దేవుని దూరంగా ఉన్నారు? కనీసం ప్రభావితం చేయగలుగుతున్నావా బిడ్డ? నీ జీవితం ద్వారా వారిని ఆకర్షించగలుగుతున్నావా ప్రభు దగ్గరికి? వాక్యం ద్వారా కాదు, కరపత్రికలు పంచడం ద్వారా కాదు, సువార్త చేయడం ద్వారా కాదు, జీవితం ద్వారా మార్చడం. అందుకే క్రైస్తవుడు కదిలే బైబిల్ లాంటివాడు అనమాట. ఆమె అన్న గట్టిగా, క్రైస్తవుడు ఎవరన్నా కదిలే బైబిల్ లాంటివాడు, కదిలే కరపత్రిక. మన జీవితమే ఒక సువార్త. మన నోటితో దేవుని మాటలు చెప్పాలి. నీ నడక, నీ పడక, నీ జీవితం, నీ చరిత్ర ప్రజలు చూస్తూ ఉంటారు. ఒకానొక రోజు నీ సాక్ష్య జీవితం వాళ్ళ కదిలిస్తుంది దేవుడి దగ్గరికి. యాసోను నీలాగా నాలాగా సామాన్యమైన మానవుడు అనుకుంటున్నారా? పేదవాడు అనుకుంటున్నారా? కాదు. యాసోను గురించి చెప్తా చూడండి. యాసోను గురించి చెప్పాలంటే తెసలోనికా అనే పట్టణంలో, గ్రీసు దేశంలో తెసలోనికా అనే పట్టణంలో యాసోను స్థిరపడ్డాడు. అతను అక్కడ ఒక గొప్ప వ్యాపారస్తుడు, వ్యాపారవేత్త. అనేక వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో బాగా అభివృద్ధి చెంది డబ్బు బాగా సంపాదించుకున్నాడు. ఎస్టేట్ అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా, ఒక పెద్ద 20 ఎకరాల్లోనో 10 ఎకరాల్లోనో 5 ఎకరాల్లోనో ఇళ్ళు కట్టి వదిలేయడం అనమాట. అప్పట్లోనే ఎస్టేట్లు కలిగి ఉన్నవాడు, కోటీశ్వరుడు, బాగా లక్షాధికారి, డబ్బున్నవాడు. యాసోను బాగా సంపాదించుకున్నాడు. పేరు, ప్రఖ్యాతి, పలుకుబడి ఆ గ్రామంలో తెస్సలోనిక పట్టణంలో పలుకుబడి కలిగిన వాడు. అధికారుల దగ్గర పలుకుబడి, రాజకీయంగా పలుకుబడి, మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాడు యాసోను. డబ్బున్నవాడు, బాగా డబ్బున్నవాడిని కూడా పట్టుకుని ఈడ్చుకొచ్చాడు దేవుడి దగ్గరికి పౌలు గారు తన జీవితము ద్వారా. ధనవంతుడిని కూడా ఈడ్చుకురాగలిగాడు యేసయ్య యొద్దకి తన భక్తి ద్వారా. ఈ రోజుల్లో మనకు ఏ వాక్యాలు కావాలంటే, యేసయ్యని నమ్ముకోండి మీకు పిల్లకాయలు పుడతారు, యేసయ్యని నమ్ముకోండి మీరు ఇల్లు కట్టుకుంటారు, యేసయ్యని నమ్ముకోండి మీ అప్పులు తీరతాయి, యేసయ్యని నమ్ముకోండి మీ వ్యాపారాలు దీవించబడతాయి, యేసయ్యని నమ్ముకోండి మీకు నెమ్మది కలుగుతుంది, యేసయ్యని నమ్ముకోండి అవి వస్తాయి, ఇవి వస్తాయి, ద్రాక్షలు వస్తాయి, జాంకాయలు వస్తాయి అనే. కానీ బిడ్డరా, దేవుని కొరకు ఆకర్షించే జీవితం మనకు ఉందా? దేవుని దగ్గరకు ఇతరులను ఆకర్షించగలిగిన జీవితం మనలో ఉందా? ఎందుకు, ఎవరి కోసం ఈ భక్తి ఎందుకు చెయ్యాలి? ఏం ప్రయోజనం ఈ భక్తి ద్వారా? బిడ్డ ఆలోచించు ఒకసారి. దైవజనుడైన పౌలు జీవితం యాసోనుని క్రీస్తు యొద్దకు ఆకర్షించింది. నేను నమ్ముతున్నాను పౌలా, నువ్వు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ఆమె అన్నాడు గట్టిగా, యేసు నా సొంత రక్షకుడు, ఆయన మన దేవుడు, ఆయన మెస్సయ్యా. నేను వాక్యాలు విని నమ్మలేదు, నీ జీవితం ద్వారా తెలుసుకున్నానని ఒక ధనవంతుడు మారు మనసు పొందాడు పౌలు గారి ద్వారా. ప్రభు మనల్ని కూడా అనేక మందిని ప్రభావితం చేయగలిగే స్థితిలోనికి నడిపించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నిన్ను బట్టి నీ తల్లి గుర్తించాలి, నిన్ను బట్టి నీ తండ్రి గుర్తించాలి, నిన్ను బట్టి భార్యను బట్టి భర్త గుర్తించాలి, భర్తను బట్టి భార్య గుర్తించాలి, రక్త సంబంధికుల్ని ఆకర్షించాలి, తేవాలి ప్రభు దగ్గరికి. మన జీవితమే అందుకు నిదర్శనం. నువ్వు కలిగి ఉన్న భక్తి, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, నువ్వు కలిగి ఉన్న ఆ సమర్పణ. అందుకే చెప్పేది,
డబ్బులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇవ్వడానికి వస్తారు, ఓట్లకి డబ్బులు ఇవ్వడానికి వస్తారు. మేము క్రైస్తవులు అన్నా తీసుకోకూడదు, మా మనసులో ఉన్న వాళ్ళకి మేము ఓట్లు వేస్తాం, దయచేసి మాకు ఇవ్వద్దంటే కనీసం ఒక్కడే ఆలోచిస్తాడు, పలానా కుటుంబం డబ్బులు తీసుకోరా నాయన, వాళ్ళు ఏమంత కర్మ వాళ్ళకి, చేతికి ఊరకే ఇచ్చేవాళ్ళు. భక్తి అంటే ఆషామాష అనుకున్నారా? నువ్వే చెప్పావు కదా సార్, ఎవరికైతే వేస్తాం వాళ్ళకి తీసుకోమనే చెప్పాల్సి వస్తుంది. కొంతమంది చూస్తే ఇక చెప్పాల్సి వస్తుంది. అవకాశం మనదాకా వచ్చి వదలకూడదు, మన దేవుని కొరకు నిలబడాలి గట్టిగా. అట్టుంటే కదా జీవితం అందరిని కదిలిస్తుంది, మారు మనసు కలుగుతుంది ప్రజల్లో. అసలు వాళ్ళు కదలనే కదలదు, అసలు వాళ్ళ జీవితమే, వాళ్ళ టైపే వేరు. అసలు నాయనో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మారిపోయారని, అది కదా బిడ్డ. అటువంటి నమ్మకస్తులుగా నువ్వు నిలబడగలిగితే ధనవంతులు కూడా నువ్వు ప్రభు దగ్గరికి ఆకర్షించగలిగేంత శక్తి ప్రభువు నీకు ఇస్తాడు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంతో పలుకుబడి కలిగి కీర్తి ఖ్యాతిని గడించినటువంటి యాసోను పౌలు గారి జీవితం ద్వారా మారు మనసు పొంది నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి అతను కూడా ఒక భక్తిని ప్రదర్శించి, పౌలు గారు ఎటువంటి భక్తిపరుడుగా ఉంటున్నాడో యాసోను కూడా అదే భక్తిలో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు ఏ భక్తి చేస్తావో నీ తల్లిదండ్రులు అదే భక్తి చేస్తారు బిడ్డ. నువ్వు ఏ భక్తి చేస్తావో నీ భార్య అదే భక్తి చేస్తుంది. నువ్వే భక్తి చేస్తావో నీ పిల్లలు అదే భక్తిలో వస్తారు. నీవు ఏ భక్తి చేస్తావో నీ రక్త సంబంధికులు కూడా అదే భక్తి అలవాటు అవుతుంది. నువ్వే చెప్తున్నావు అనుకో, ఒక ఆదివారం పోతే ఏం కాదు కానీ పనికి పో మామా నువ్వా ఏం కాదు కానీ మళ్ళీ పోవచ్చులే ఇబ్బంది అన్నావు అనుకో, నువ్వే వాళ్ళు ఇంకేమో నేర్చుకుంటారు. ఒకరిని ప్రభు కొరకు పట్టుకు లాగగలిగిన, ఈడ్చుకు లాగలిగిన భక్తి నీలో నాలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు బిడ్డ. ఇంకా ముందుకెళ్దాం చూడండి, ఇంకా ముందుకెళ్దాం. అసలు సంగతి ఏం జరిగిందంటే క్రీస్తు శకం 50వ సంవత్సరం నుంచి 52 సంవత్సరాలు, అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత బిడ్డారా ఒక 50 సంవత్సరాలకు జరిగిన సంగతి ఇది. యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధరణ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత 50 సంవత్సరాలు జరిగిన సంగతి. పౌలు గారు సువార్త పర్యటన, సువార్త యాత్ర, గ్రామాల్లో దేవుని మాటలు ప్రకటిస్తూ వెళ్ళే యాత్ర, ఇది 2వ మిషనరీ యాత్ర అంటారు. పౌలు గారి 2వ సువార్త దండయాత్ర. 2వ మిషనరీ యాత్రలో రెండోసారి సువార్త ప్రకటిస్తా తెసలోనిక అనే పట్టణానికి వచ్చాడు. తెసలోనిక అనే పట్టణానికి వస్తే ఆ పట్టణంలో ఏమంటే ఆ పట్టణంలోనే యాసోను గారి నివాసం ఉన్నారు, పౌలు గారి బంధువు. ఎప్పుడైతే పౌలు గారు ఆ ఊరికి వచ్చాడో యాసోను గారు ఎదురెళ్ళి అతన్ని కలుసుకొని ఓడ దిగిన తర్వాత అక్కడికి వెళ్ళి కలుసుకొని ప్రేమతో తన ఇంటికి తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం ఇస్తున్నాడు అన్నమాట. పౌలు గారిని తన ఇంట చేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు ఆ ఇంట్లో నుంచి సమాజ మందిరం, దేవుని మందిరంకి వెళ్ళడం, అక్కడ కూడి ఉన్న వారికి దేవుని మాటలు బోధించడం, దేవుని గురించిన విషయాలు చెప్పడం, యేసుక్రీస్తు వారి గురించిన లేఖనాలు చెప్పడం. అతను మాట్లాడుతూ ఉండగా ఇంచుమించుగా 3 వారాలు ఉంది అక్కడ. 3 వారాలు తెసలోనిక పట్టణంలోనే ఉండి రాత్రులు పడుకోవటం, అనంతరం అంతా యాసోని ఇంట్లో, మిగతా టైం అంతా చర్చిలో సమాజ మందిరంలో విశ్వాసాల దగ్గరికి వెళ్ళి దర్శించి 3 వారాల్లో అనేక మంది మారు మనసు పొందారు పౌలు గారి వాక్యాన్ని బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా ఎక్కువ మంది మారిపోతూ ఉన్నారు, క్రీస్తుని అనుసరిస్తున్నారు, యేసుకు మనసు ఇస్తున్నారు, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరిస్తున్నారు అన్నమాట. ఇదంతా గమనిస్తున్నారు ఆ ఊరిలో ఉన్న కొందరు మతోన్మాదులు, అనగా యూదా మత ప్రవిష్టులు, యూదా మతస్థులు, మతోన్మాదులు. ఈ పౌలు వచ్చే దగ్గర నుంచి మనోళ్ళంతా క్రైస్తవులు అయిపోతున్నారు. ఇప్పుడు మనల్ని బాధ పెడుతున్నారే, ఈ క్రైస్తువులు పెరిగిన కాడి నుంచి మా మతం కనబడట్లేదు, ఈ క్రైస్తువులు పెరిగిన కాడి నుంచి అందరూ మారిపోతున్నారు, ఈ క్రైస్తువులు అందరూ లాగేస్తారు, ఇప్పుడు మన మీద బాధపడుతున్నారే. సేమ్ అదే పౌలు గారి 3 వారాల పరిచర్యలో 100 మంది మారు మనసు పొంది ప్రభువుని తెలుసుకుంటా ఉంటే ఆ ఊరిలో ఉన్నటువంటి యూదా మతస్థులు కడుపు మండిపోయి కోపముతో మచ్చరపడి అసూయతో వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పౌలుని శీలని ఈ దైవజనులు తరిమి కొట్టకపోతే వీళ్ళందరూ పూర్తిగా మారిపోతారని రోజు రోజుకి కక్ష పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది, మొత్తం మీద కట్టలు తెంచుకొని వచ్చింది కోపం వాళ్ళకి. వెంటనే ఏం చేసేది తెలుసా? ఆ యూదా మతస్థులు ఏం చేశారంటే పనికి మాలిన పని పాటలు లేకుండా తిరిగే కొందరు దుష్టుల్ని వెంట పెట్టుకున్నారంట. పని పాటలు లేకుండా తిరిగే కొందరు దుష్టుల్ని తోడు తీసుకొని పట్టణపు అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి నిలబెడదామని పౌలుని శీలను లాక్కెళ్ళి ఆ పట్టణపు అధికారుల మధ్య, లేదా పోలీస్ స్టేషన్ అనుకోండి మీకు అర్థమయ్యేదానికి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు నిలబెట్టాలని కోపంతో రగిలిపోతా
పరుగు పరుగున వచ్చారు. ఎక్కడికో తెలుసా? పౌలు శీలలు ఎక్కడ ఉంటారంటే యాసోను ఇంట్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ఎక్కడ చూస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు సార్, మాకేం అర్థం కావట్లా. మీకు అర్థం కాదు. మీకు ఎందుకు అర్థం అవుతుంది? మీకు అర్థం కానీ అర్థం కాదు. మీరు వాక్యం మీద ఉంటే అన్ని విషయాలు అర్థమవుతాయి. మనం ఇప్పుడు తెస్సలోనిక పట్టణంలో ఉన్నాం. తెస్సలోనిక పట్టణంలో మంచి వ్యాపారవేత్త, బాగా సంపాదించుకుని పలుకుబడి కలిగిన వాడు యాసోను. వ్యాపారాలు ఉన్నాయి, బాగుంది. కానీ పౌలు గారి జీవితం ఇతను ఆకర్షించడం వల్ల క్రైస్తవుడు అయ్యాడు. ఒకానొక సమయంలో 2వ మిషన్ యాత్రలు పౌలు గారు మరలా సువార్త కోసం ఊరికి వచ్చాడు కదా అని చెప్పి తన బంధువు, తన ఆత్మీయ స్నేహితుడు రావడం వల్ల తీసుకెళ్ళి తన ఇంట్లో చేర్చుకున్నాడు. 3 వారాలు ఆ ఊరిలో ఉండి ఆ ప్రాంత సువార్త ప్రకటిస్తూ ఉంటే అనేక మంది ధనవంతులు, సామాన్యులు బారు మనసు పొంది ప్రభువును అంగీకరిస్తూ ఉన్నారు. ఈ సంగతులన్నీ చూసినటువంటి ఆ ఊరిలో ఉన్న యూద మత ఉన్మాదులు ఏ విధము చేతనైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, కొట్టి గాయాలు చేసి పంపించేయాలి, వీళ్ళని భయభ్రాంతులు చేయాలని ఆలోచించి ఆ ఊరి అధికారులతో మాట్లాడుకొని వీళ్ళని తీసుకెళ్ళి అధికారుల ముందు నిలబెట్టి పంచాయతీ పెట్టిద్దామని ఆలోచనతో పని పాటలు లేకుండా తిరిగే కొందరు పనికిమాలిన దుష్టులను తోడు తీసుకొని దొమ్మిగా వచ్చారంటండి. ఎక్కడికి వచ్చారు తెలుసా? ఎక్కడ వీళ్ళు ఉంటారు, ఈ పౌలు శీలలు ఎక్కడ ఉంటారంటే యాసోను ఇంట్లో ఉంటారని తెలుసు వాళ్ళకి. ఈ యాసోను వారిని చేర్చుకున్నాడు వాళ్ళని అని యాసోను ఇంటి మీద పడ్డారంట దొమ్మిగా వచ్చి. యాసోను ఇంటి మీదగా ప్రమాదం వచ్చేసింది. ఇప్పుడు ఎవరిని చేర్చుకోవటం వల్ల? చెప్పండి, ఎవరిని చేర్చుకోవటం వల్ల? పౌలు గారిని చేర్చుకోవటం వల్ల. తన ఇంట్లో పౌలు గారిని చేర్చుకోవటం వల్ల యాసోనుకి ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఇంటి మీద పడ్డారు. ఇంటి మీద పడి కిటికీలు పగల కొడుతున్నారు. రారా బయటికి అంటున్నారు. తలుపుదే అని అరుస్తున్నారు. బూతులు చెప్తున్నారు. ఇంకంతా వచ్చి తలుపు తీసాడు, తోసుకుంటా పోయారు లోపలికి. పక్క జరుగు, ఎక్కడ రావాళ్ళు అంటే బూతులు తిరుగుతా రూము తిరిగి వెతికితే పౌలు శీలలు అక్కడ కనబడలా. ఎందుకంటే ఆ రోజు ముందుగానే వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్రాంతం సువార్తకి వెళ్ళారు. పౌలు గారు శీలప్పుడు అక్కడ పౌలు శీలలు అక్కడ లేరు, ఉన్నారనుకొని వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రాంతాన్ని వేరే సువార్తకి వెళ్ళిపోయారు. అటు ఇటు చూస్తే ఎవరు కనపడలా. కోపం ఇంకా ఎక్కువైపోయి, ఏరా మేము వస్తున్నామని తెలిసి వాళ్ళు పంపించేసావా అని అక్కడ కొంతమంది కూడుకొని ప్రార్థన చేసుకున్నారు. యాసోను గారి ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు అన్నమాట కొంతమంది క్రైస్తవులు. వాళ్ళు ఏం చేశారంటే ఆ క్రైస్తవుల్ని, ఈ యాసోనుని మొత్తాన్ని పట్టుకొని, బైబిల్ చెప్తుంది, ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి అని చెప్తుంది వాక్యం. ఏం చేశారంట? ఇక్కడ తొందర ఆ పట్టణపు అధికారులకు ఎట తీసుకోపోయారు చెప్పాలా? ఎట తీసుకుపోయారు? ఈడ్చుకొని పోయిరి. ఈడ్చుకోపోవడం అంటే ఎట్లాగా? ఏమా ఈడ్చుకోపోవడం అంటే ఎట్లాగా చెప్పండి? నడిపించుకోపోవటమా? వాళ్ళు తోపులాట జరుగుతున్నప్పుడు కింద పడ్డారు. కింద పడినప్పుడు లేచే అవకాశం కూడా ఇవ్వకుండా చొక్కాలు పట్టుకొని కుక్క పిల్లని ఈడ్చుకెళ్ళినట్టుగా, జంతువుని ఈడ్చుకెళ్ళినట్లుగా యాసోనుని, ఒక ధనవంతుడు, గౌరవ ప్రతిష్ట కలిగిన వాడు, డబ్బున్నవాడు, అందరిలో హోదా కలిగిన వాడు, ఒక విలువ కలిగిన వ్యక్తిని యేసునామం కోసం, ఎవరి కోసం? యేసునామము కోసం ఈడ్చుకెళ్తున్నారు చొక్కా పట్టుకొని. కాళ్ళు దోక్కుపోతున్నాయి. అతనితో పాటు కొందరు సహోదరులను పట్టుకొని ఈడ్చుకెళ్ళి పట్టణ అధికారులకు నిలబెట్టారు. పట్టణపు అధికారులు ఎందుకు గల్ల జరుగుతుందో కలవరపడ్డారు. తర్వాత కొన్ని విషయాలు మాట్లాడి జామీన్ తీసుకొని వాళ్ళని వదిలేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చారని చదివాం అక్కడ. అది సందర్భం. అక్కడ పౌలు శీలలు ఏమో వెళ్ళిపోయారు, వేరే ప్రాంతం సువార్తకి వెళ్ళారు. వీరిని తీసుకెళ్ళి స్టేషన్ నిలబెట్టి భయాలు పెట్టి జామీన్ తీసుకొని సంతకాలు పెట్టించుకొని ఇక ఎప్పటికీ ఆ నామాన్ని గురించి ప్రకటించకూడదు, ప్రార్థన జరిగితే మేము ఒప్పుకోం, మీ ఇంట్లో ప్రార్థన జరిగిందంటే నీ ఇంటినే విద్యాసం బెదిరించి ఒక ధనవంతుడిని, ఒక ఖ్యాతి కలిగిన, ప్రతిష్ట కలిగిన వ్యక్తిని దుర్భాషలాడి అధికారులు కూడా తిట్టి సంతకాలు పెట్టించుకొని వదిలేశారు, వాళ్ళని ఇంటికి పంపించారు. ఇది సంగతి. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. మీకు అర్థం అవడానికి ముందు సందర్భం చెప్పా వెళ్ళరా. ఒకటి, యాసోను గురించి మనం తెలుసుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, పౌలు గారి జీవితం ద్వారా క్రీస్తు వద్దకు నడిపించబడి యేసును అంగీకరించి క్రైస్తవుడిగా మారి బాప్తిస్మం తీసుకొని క్రైస్తవుడిగా స్థిరపడ్డాడు, భక్తిని చేస్తున్నాడు. పౌలు గారు ఎలా భక్తి చేస్తున్నాడో, పౌలు గారు ఏ రోషం కలిగి ఉన్నాడో, యాసోను కూడా అదే రోషం కలిగి దేవుని కోసం నిలబడ్డాడు. మొదటిది, దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయానే. యూట్యూబ్లో పాట తీసి పెడతాం, ఏదో పాట తీసి పెడతాండా. మీరు హల్లెలూయా చెప్పకపోతే ఈరోజు 2 చేస్తా, నా కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే. 2 చేస్తా కనగరాజు, మీ ఇష్టం. యాక్టివ్గా ఉండాలి ప్రభుదాస్.
యాక్టివ్గా ఉండాలి. నువ్వు 2 చేసావంటే మళ్ళీ మేము రాము వచ్చి ఆదివారం అంటే. నువ్వు కానీ 2 చేసావనుకో స్టెఫను, కొంతమంది అనుకుంటారు కొంతమంది, నువ్వు 2 చెయ్యా మేము రాము కదా వచ్చి ఆదివారం. రాకపోతే నక్కేరు, నాకేం పని? మనుషుల కోసం చేస్తున్నాం మనం సేవ. చెప్పండి, ఎవరి కోసం మనం చేసేది? పాస్టర్ అంటే ఎవరు చెప్పండి? పాస్టర్ అంటే ఎవరు? కాపరి, జీతగాడు, కాపరి. కాపరి పని ఏంది? గొర్రెలకి ఏం చేయాలా? విషం పెట్టాలా, ఇంజక్షన్ వేయాలా? బాగలేనప్పుడు విషం పెట్టాలా, ఇంజక్షన్ వేయాలా? బాగలేని గొర్రెకి ఇంకా విషం పెట్టారనుకో సచ్చి ఊరు కూడా దిగన అంటదన్నమాట. గొర్రెకి ఏం బాగలేదో, గొర్రెకి ఏం బాగలేదో ఎక్కడ ఇంజక్షన్ వేయాలో, ఎక్కడ ఏం చేసుకోవాలో చూసుకోవాలా. గొర్రెలు బాధపడతాయి, గొర్రెలు ఇబ్బంది పడతాయి, రావు, భయపడతాయి. కుదరదు జాంతానాయి. నేను మీకోసం రక్తం కార్చలా, నేను మీకోసం ప్రాణం పెట్టలా, నేను మిమ్మల్ని లోకం నుంచి కొనలా. నిన్ను నన్ను కొనింది, కనింది, రక్తం కార్చి స్వరక్తం సంపాదించుకుంది మన ప్రభువు అయిన యేసయ్య. మనమందరం ఆయన పిల్లలమే. ఆమె చెప్పండి గట్టిగా. మనందరం ఎవరిమే? ఆయన పిల్లలమే. ఆయన మిమ్మల్ని ఈ దొడ్డులో పెట్టి ఈ దొడ్డి నన్ను కాపరగా పెట్టాడు. చెప్పేటప్పుడు రాయితో కొట్టడమే, రాయితో కొట్టి పొళ్ళు కొట్టడమే. కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉండండి, లేకపోతే నాకు సంబంధం లే. రేపు ప్రభువు లెక్కడినప్పుడు నా మీద జపబాకని చెప్పడమే. అదే గత 12 సంవత్సరాలు చేస్తా వస్తున్నాను, సచ్చిందాకా అదే చేస్తా. నువ్వు 2 దాకా చేస్తే మేము రావంటే యేసు రక్తమే జయం, హల్లెలూయా. అంతే ఇక అర్థమైంది అనుకుంటుండా. ఇప్పుడు చెప్పండి, పాట పాడకుండా వాక్యం చెప్పాలంటే గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అంటే పాట పాడమంటున్నారు. చూసావా ప్రకాష్, తీసేవా? ఏ పాట పెట్టి, ఏదో పాట పెట్టు. స్తోత్ర హల్లెలూయా. చప్పట్లు కొడదాం. అది ఇంకా సౌండ్ పెట్టాలి. అది చప్పట్లో. ఆమేన్. సంతోషంగా చప్పట్లు కొడదాం. ప్రేమ స్వరూపి, ప్రేమ సామ్రాజ్యాధిపతి, మరణము కంటే బలమైనది యేసయ్యా నీ ప్రేమ. అందరూ కలిసి పాడదాం హల్లెలూయా. ప్రేమ స్వరూపి, ప్రేమ సామ్రాజ్యాధిపతి, మరణము కంటే బలమైనది యేసయ్యా నీ ప్రేమ. పుట్టిన నాడే అసహ్యముగా ఉన్న నన్ను యాసోనులాగా బతకాలి బిడ్డ. యాసోను పౌలు ద్వారా రక్షణలోకి వచ్చాడు. నీ ద్వారా, నా ద్వారా సత్యలోపు ఒక్కరైనా ప్రభు దగ్గర రావాలని తీర్మానం చేసుకో. ఈరోజు ఒక్కరినైనా వాక్యం చెప్పకుండా నీ జీవితం ద్వారా ఆకర్షించాలి యేసయ్య యొద్దకి. హల్లెలూయా. పాడదాం బిడ్డలారా, అందరూ కలిసి పాడదామమ్మా. నీ గుండెకు హత్తుకున్నావు యేసయ్యా, అమరమైనది నీ ప్రేమ, మరువలేను ఎల్లటికీ, వివరింతునూనే కడవరకు. యేసయ్యా, అమరమైనది నీ ప్రేమ, మరువలేను ఎన్నటికీ, వివరింతునూనే కడవరకు. ప్రేమ స్వరూపి, ప్రేమ సామ్రాజ్యాధిపతి, మరణము కంటే బలమైనది యేసయ్యా నీ ప్రేమ. ఒక వచనం పాడదాం సంతోషంగా. Praise the Lord. Amen. Thank you, Lord.
చేతకాని వాడనని ఎందరెందరో హేళన చేయగా, ఉపయోగకరమకు పాత్రగానే మారిన వేళ గర్విష్ఠుడనని అందరూ అపహాస్యము చేయగా. యేసయ్యానికి స్తోత్రం. నిరుపయోగ పాత్రను నేనని చేతకాని వాడనని ఎందరెందరో హేళన చేయగా, ఉపయోగకరమకు పాత్రగానే మారిన వేళ గర్విష్ఠుడనని అందరూ అపహాస్యము చేయగా. హద్దులు లేని ప్రేమ నాపై చూపినావు, అర్హత చూడకుండా నీ వాస్తవులో చేర్చినావు. హద్దులు లేని ప్రేమ నాపై చూపినావు, చెప్పలు గట్టిగా చూడకుండా నీ స్వాస్థ్యములో చేర్చినావు. యేసయ్యా అమరమైనది నీ ప్రేమ, మరువలేను ఎన్నటికీ, వివరింతునోనే కడవరకు. యేసయ్యా అమరమైనది నీ ప్రేమ, మరువలేను ఎన్నటికీ, వివరింతునోనే కడవరకు. యేసయ్యా అమరమైనది నీ ప్రేమ, మరువలేను ఎన్నటికీ, వివరింతునోనే కడవరకు. ప్రేమ స్వరూపి, ప్రేమ సామ్రాజ్యాధిపతి, మరణము కంటే బలమైనది యేసయ్యా నీ ప్రేమ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, యాసోను అనే పదానికి అర్థం పేరుకి బాగు చేయువాడు లేదా స్వస్థపరచువాడు. మంచి పేరు పెట్టుకున్న ఈ వ్యక్తి యోధా మతాన్ని విడిచిపెట్టి పౌలు గారి ద్వారా రక్షణ పొంది నమ్మకస్తునిగా కొనసాగుతున్నాడు దేవునిలో. రెండో పాయింట్ ఏంటంటే, పౌలు గారు అనేక మందిని క్రైస్తవులుగా మారుస్తున్నాడని అప్పటికే అతని మీద కసిని పగని పెంచుకున్న యూదా మతోన్మాదులు, యూదా మతస్థులు ఎప్పుడెప్పుడు దొరకతాడా, అతను ఏ విధం చేతనైనా ఇబ్బంది పెట్టి అవసరమైతే చంపేద్దామని లోపల ప్రయత్నాలు చేస్తూ ఉన్న తెస్సలోనిక పట్టణస్థుల సంగతి యాసోను గారికి బాగా తెలుసు. ఒకవేళ పౌలు మరలా ఈ ప్రాంతానికి వస్తే పౌలుని ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు, కేసులు పెడతారు, జైల్లో వేపిస్తారు, అవసరమైతే ప్రాణహాని కూడా ఉంది అని యాసోనికి పౌలు గారి సంగతి, ఆ ఊరి యూదుల సంగతి అన్నీ బాగా తెలుసు. మీకు అర్థమే చెప్తాను బిడ్డ, మీకు అర్థమే దానికి. పౌలు గారిని కానీ మరలా తన ఇంట్లో చేర్చుకుంటే ఈసారి యాసోను కూడా దెబ్బలు. పౌలు గారి మీద ఉన్న కోపాన్ని బట్టి యాసోను కూడా తీసుకెళ్తారు, జైలు వేస్తారు, అవసరమైతే నిందలేస్తారు, అధికారులకు తీసుకెళ్తారు. ముందే ధనవంతుడు, డబ్బు బాగా సంపాదించుకో, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, వ్యాపారాలు బాగా సాగాలంటే, వ్యాపారాలకు ఏ అదుపు ఉండకూడదంటే, ఏ ఇబ్బంది కలగకూడదంటే ఆ ఊరి అధికారులతో మంచిగా ఉండాలా, ఆ ఊరి అధికారులతో సమాధానంగా ఉండాలి. ఈ మత గొడవలు పెట్టుకొని ఊరు అధికారుల దగ్గర మంచి పేరు పోతే వ్యాపారాలకు అడ్డం వేసి వ్యాపారం తగనీయకుండా చేసి నాకు నష్టం కలగతాదేమో అనుకోవాలి యాసోను. అమ్మా ఈ యాసోను నుంచి మనం రెండో విషయం నేర్చుకుంటున్నాం. దేవుని సువార్త ప్రకటిస్తున్న పౌలు అందరికి శత్రువు అయిపోయాడు, అందరినీ క్రైస్తవులుగా మారుస్తున్నాడని, నీతి వైపు నడిపిస్తున్నాడని, యోధా మతం తగ్గిపోతుందని అప్పటికే వాళ్ళు చాలా కక్షతో ఉన్నారు. అటువంటి పౌలు గారిని మరలా తన ఇంట్లో చేర్చుకుంటే తనకు కూడా ప్రమాదం ఉందని తెలుసు యాసోనికి. ఇన్ని బాధలున్నాయని, ఇంత భయంకరమైన సమస్యలు వస్తాయని తెలిసినా తెగింపు కలిగి ఏదైతే అది అబద్దని దేవుని కోసం రోషము పూనుకునిన వాడై దైవజనుని తన ఇంటిలోకి చేర్చుకొని ఆతిథ్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మన క్రైస్తవులు ఎంత మంచివాళ్ళు అంటే, ఇంటి పక్కన ఉండేవాళ్ళు సౌండ్ పెడితే తిడుతున్నారన్నా, ప్రార్థన వద్దులే అన్నా, మరలా నేను చెప్తానా సార్, వచ్చేటప్పుడు రాండి కానీ మీరు సౌండ్ బాక్స్ తేకుండా రండి, ఇంట్లో వరకు ఇద్దరు కూర్చొని చేసుకుందాం, ఎందుకంటే మా ఊరోళ్ళతో గొడవలు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు, ఊరోళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.
అసలు మేము ప్రార్థన పెట్టుకుంది ఎందుకో తెలుసా? ఊరిలో గొడవలు జరుగుతాయనే వాళ్ళకి ఇష్టం లేదు దేవుడు అంటే. అది మన క్రైస్తవులు. ఏయ్ అదిగో కేక్ తెచ్చుండ మనరాళ్ళరా, అదిగో కేకు మాట్లాడకూడదు ఇప్పుడు. రేయ్ మాట్లాడకూడదు, కేక్ కావాలంటే మాట్లాడకూడదు, మీ ఇష్టం చెప్తున్నా. కేక్ మీకే పంచేస్తాను రా, అరవకుండా ఉండాలైతే. నా మాటలు అర్థమైతే గట్టిగా హడిలో చెప్పండి. మీరు ఆగండి, మనవాళ్ళు మనవాళ్ళు చెప్పండి రా, కేక్ గురించి చెప్పండి రా, గట్టిగా హడిలో చెప్పండి. కేక్ అంతా మీకే రా, ప్రభు మిమ్మల్ని దీవించను కాక. ఎక్కడ ఆపామక్క, ఎక్కడ ఆపాం? మనం ప్రార్థనలు పెట్టుకోమంటే ఊరోళ్ళకి ఇబ్బంది ఏమో, పక్కన వాళ్ళకి ఇబ్బంది ఏమో, తనకు ప్రాణహాని ఉంది, తన వ్యాపారాలకు ఇబ్బంది అవుద్ది, తన కీర్తి గౌరవాలకి ఇబ్బంది కలుగుతుంది, క్రీస్తు నామాన్ని బట్టి నాకు అంత ఇబ్బంది అవుతుంది, అసలు పౌలును చేర్చుకోవడం వల్ల నాకు ఇబ్బంది ఉందని తెలిసినా అదే ప్లేస్లో నువ్వు నేను కానీ ఉంటే, హలో 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 సిగ్నల్ అందట్లేదు పౌలు గారు, హలో అంకులో, హలో బెదరు సిగ్నల్ అందట్లా, హలో హలో, అదే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, మళ్ళా నేను చెప్పినప్పుడు రండి, హలో హలో, మామిడి పొడి జోసఫ్ అన్న మాట్లాడతా, హలో ఇప్పుడు కాదులే సార్ నేను చెప్పినప్పుడు అప్పుడు పెట్టి, హలో హలో. మనదొక భక్తి, మనం ఒక భక్తి పరులు. తన వ్యాపారాలు నష్టమైపోతాయి, తన ఇంటికి కూడా ఇబ్బంది, తన అన్ని విధాలు దెబ్బతీస్తారు. ఇప్పుడు యేసునామం కొరకు ఇప్పుడు పౌలు గారిని చేర్చుకున్నారా, తనంతా దెబ్బొచ్చేస్తుంది. పౌలు గారు తన ఇంట్లో చేర్చుకోకపోతే అంతా సేఫ్గా ఉంటాడు, పౌలు గారు ఇంట్లో చేర్చుకున్నాడు అంతా నష్టమే, తాను అన్ని విధాలుగా లాస్ అయిపోతాడు, దెబ్బతింటాడని తెలిసిన రోషముతో పౌరుషం కలిగి తెగింపు గలవాడై ఏమైనా పర్లేదు నా ప్రభు కొరకు నాకని దైవజనులు తన ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇస్తున్నాడు. 3 వారాలు ఆతిథ్యం ఇచ్చి అతని ద్వారా వాక్యం గ్రామం అంతా విస్తరిస్తూ ఉంది. ఆ పట్టణం అనేక మంది మారు మనసు పొందుతూ ఉన్నారు. అనుకున్నట్టుగానే యాసోను ఊహించినట్టుగానే వచ్చి పడ్డారు ఇంటి మీద జనం. యాసోనులో నుంచి మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏంటంటే, యేసునామము కొరకు మనకు ఎన్ని సమస్యలు వచ్చినా దైవజనులు మన ఇంట చేర్చుకోవాలి, మన ఇంటి ద్వారా సువార్త అందాలి. నీ కేక్ పెట్టండి రా, లడ్డా నీ ఇష్టం. దైవజనుల ద్వారా సువార్త అందాలి, గ్రామానికి దేవుని మాట వినబడాలి. బిడ్డ ఒక మాట్లాడు, అన్నీ కలిసి వచ్చే సమయంలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, అంత లాభం కలిగే చోట, అంత సంతోషంగా ఉన్న చోట భక్తి చేయడంగా దేవుడికి ఇష్టం. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటంటే అనుకూలంగా ఉన్నప్పుడు. ఇక్కడ ఎన్ని ప్రార్థనలు పెట్టినా ఏం ఇబ్బంది లేదనుకోండి, అంత క్రైస్తవులు ఉన్నారు, ఎంత సౌండ్లు పెట్టినా ఇబ్బంది లేదనుకోండి, ఇక్కడ ప్రార్థనలు పెట్టి దేవుని మాట చెప్ప గొప్ప విషయం కాదు. అనుకూలం ఉన్న చోట, కలిసి వచ్చే టైంలో, లాభాలు ఉన్న చోట భక్తి చేయడం కాదు. అన్ని ప్రతికూలం అయిపోయినప్పుడు, అన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు, ఏం మాత్రం కూడా మనకి ఇక అంత బాగుందా అనుకునే పరిస్థితులు లేకుండా, అన్ని విపత్కర పరిస్థితులు నీకు అన్ని ఎదురొచ్చినప్పుడు, అప్పుడు నిలబడి భక్తి చేయడం దేవుని చిత్తం. అప్పుడు నిలబడి భక్తి చేయడం దేవునికి ఇష్టం. ఒకప్పుడు ధనవంతుడు బాగా సంపాదించుకున్నాడు, ఇప్పుడు దైవజనుడిని చేర్చుకుంటే మొత్తం బాధ్యే. అప్పుడు కదా భక్తి చేయాల్సింది. అన్ని కలిసి వచ్చినప్పుడు భక్తి చేయడం కాదు. నేను క్రైస్తవుని, నేను మారాను, యాసోను, అది కాదు. ఇప్పుడు దైవజనుడిని ఇంట చేర్చుకొని వాక్యం చెప్పించావా, మొత్తం బాధ్యని ఇంట్లో నుంచి మొత్తం ఓడబెరికేస్తారని. అన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు కూడా భక్తి చేయటం కదా దేవుడు కోరుకుంది మనలో నుంచి. నువ్వు చేస్తావు బిడ్డ. నేను చెప్పినప్పుడు విడుదలే సార్ ప్రార్థన అని ఒక నాతోటి, నేను చెప్పినప్పుడు విడుదలని నువ్వు చెప్పు, నువ్వు చెప్తా, నీ పని చెప్తా. ఇస్రాయల్ పాట సంగతి నీకు బాగా తెలియదు, చెప్పు, నువ్వు ఎప్పుడు చెప్తావు చెప్పు. ఇంకా ఎక్క చెప్పింది లేదు, నేను పెట్టింది లేదు. చెబితే ఏమన్నా కోపం తీర్చుకుందామని నేను అనుకుంటే ఆమె చెప్పాలా ఇప్పుడు దాకా అంటే దాని అర్థమైంది అసలు ఆ ఇంట్లో ప్రార్థనే వద్దని ఏకబాధ. అన్నీ కలిసి వచ్చినప్పుడు, బాగున్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, ఇబ్బంది లేనప్పుడు, మనం ప్రార్థనలు పెట్టడం ద్వారా మనకే ఇబ్బంది లేనప్పుడు భక్తి చేయటం కాదు బిడ్డ. అన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు, యేసునామం కొరకు నేను కష్టాలు చుట్టుముట్టుకున్నప్పుడు, యేసునామాన్ని బట్టి నీకు అందరూ వ్యతిరేకమైపోతున్నప్పుడు, యేసునామమును బట్టి అనేక మంది నీ మీద దూషణ మాటలు మాట్లాడుతున్నప్పుడు, తగాదాలకు వస్తున్నప్పుడు, అప్పుడు కదా నిలబడాల్సిన ప్రభు కోసం మనం. ఇదిగో ఈ యాసోను మనకు రెండోది నేర్పిస్తున్నాడు. కష్ట సమయాలలో, విపత్కర పరిస్థితుల్లో, భయంకర పరిస్థితుల్లో యేసునామమును బట్టి
పౌలు గారు చేర్చుకోవడాన్ని బట్టి నాకు అంత ఇబ్బంది అని తెలిసినా కూడా దైవజనుడిని చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇస్తున్నాడు. నీవు నేను ఈ రోజుల్లో ప్రభువు కొరకు అలాగే ఎంత విపత్కర పరిస్థితులు వచ్చినా యేసయ్య కొరకు పని చేయుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయానే. షద్రక మెషక అబేద్నెగో తెలుసు మనకి. షద్రక మెషక అబేద్నెగో చెప్పండి, వాళ్ళు కష్ట సమయాల్లో ఉన్నారా, ఆనందకర సమయంలో ఉన్నారు? అప్పుడు చెప్పండి. అగ్నిగుండం ముందు నిలబడుకో ఉన్నారు. అగ్నిగుండం 7 అంతలుగా వేడి చేయబడింది. ఇప్పుడు రాజు ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు వాళ్ళకి, మీరు బ్రతకాలంటే నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మీరు మొక్కాలి. నేను నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కితేనే మీరు బతకతారు, బట్టగడతారు. నా మాట వినకుండా నా దేవతకు మొక్కకుండా ఉంటే బుగ్గి అయిపోతారు, చూసుకోండి అని చెప్పాడు. అప్పుడు వచ్చిందని పౌరుషం వాళ్ళకి. అప్పుడు వచ్చింది పౌరుషం. సత్యవాడికి నాకెందుకు, ఎట్ట చచ్చిపోతా, ఎట్ట అయితే నన్ను అగ్ని లేహేస్తారు, ప్రభుకు చచ్చిపోతా, సత్యవాడిని మళ్ళీ ఈడికైనా నేను విలువించేది అనుకొని నెబుకద్నెజర్ అనేసరికి లాస్ట్కి రాజుని పేరు పెట్టి పిలిస్తే ఏమైనా ఉందా? ఆ రోషంలో నుంచి, ఆ పౌరుషంలో నుంచి, ఆ తెగింపు వచ్చిన మాటలయ్యి. శ్రమ, కష్టము, కన్నీళ్ళు, భయంకర అవమానాలు మనకి తెగింపుని తీసుకురావాలి. యేసయ్య కోసం ముడుచుకొని పోకూడదు, లోపలికి తెగింపు రావాలి. ఏదైతే రావద్దని ప్రభు కొరకు అది కదా రావాల్సింది. నెబుకద్నెజర్ చచ్చిపోతాం కానీ నువ్వు నిలబెట్టించే బంగారు ప్రతిమకు నమస్కారం పొరపాటున చెయ్యం, నా ప్రభు రక్షిస్తాడు. రక్షించకపోయినా పర్వాలే. భక్తి అంటే అది కావాలి, ఇది కావాలి, అవి కావాలి ప్రభు, అది కాదు. దేవుని కొరకు మొత్తం నష్టపోవడానికి కూడా మనం ఇష్టపడాలా. ఆమె చెప్పండి గట్టిగా. క్రైస్తవ్యం అంటే సంపాదించుకోవడం కాదు, పోగొట్టుకోవడం. తమ్ముడా, యేసయ్య కోసం పోగొట్టుకోవాలా. నీకు యేసయ్య కోసం ఏమైనా పోగొట్టుకున్నట్టు గుర్తుందా? వేకువజామున ఎక్కువ నిద్రలే మేల్కొని 3 గంటలు లేచి ప్రార్థన చేసి నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందని ఆరోగ్యాన్ని నష్టపరచుకున్నానని చెప్పగలవా? దేవుని కొరకు నువ్వు ఏం పోగొట్టుకున్నావు? భక్తి కోసం నువ్వు ఏం పోగొట్టుకున్నావు? భక్తి అంటే సంపాదించుకోవటం కాదు, నష్టపోవటం. దేవుని కొరకు పోగొట్టుకోవటం అన్నీ. భక్తి అంటే పోగొట్టుకోవాలా, సంపాదించుకోవటం కాదు బిడ్డ. షద్రక మెషక అబేద్నెగో తమ ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డారు. దానియేలు కూడా తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, కానీ ప్రార్థన చేయకుండా ఆపడానికి రాజీ పడలా. 30 రోజుల వరకు నా దగ్గర తప్ప, రాజు దగ్గర తప్ప ఎవరి దగ్గర ప్రార్థన చేసిన ఎత్తి సింహాలు గోలేస్తా. ఇట్టి శాసనం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నా కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి, మరణం వచ్చేసింది. ఇప్పుడు ఏం మాత్రం తేడా జరిగితే ప్రాణాలు పోతాయి, సింహాలు తినేస్తాయి, ఎముకలు పొరిచేస్తాయి, ఏమంటే ముక్కలు అయిపోతాయి, కళ్ళు ఓడబెరికేస్తాయి, మొత్తం నవ్వులు అవతల పడేస్తాయి సింహాలు. ఎవడికి కావాలా? బతికే ఈ బతుకులో నా ప్రభు కోసం రోషంగా జీవించాలా, అయితే అయిపోతా ఆహారంగా, అంతేగాని ప్రార్థన చేయటం మానే ప్రసక్తే లేదని. మరణం వచ్చినప్పుడు చేయాలి భక్తి, కష్టం వచ్చినప్పుడు చేయాలి భక్తి. కనుకమ్మా, భయంకర పరిస్థితులు ఎదురొచ్చినప్పుడు చేయాలి భక్తి, అన్నీ కలిసి వచ్చినప్పుడు కాదు. స్తోత్రములు యేసు రాజా నోర్మే అందరూ పాడతారు బాగుంటే పాటల, నువ్వే కదా. స్టెఫను ఫీల్ అవుతున్నావా? ఇంత ఘోరంగా తిడుతున్నాను ఆయన మమ్మల్ని మీ పాస్టర్ నాయన. శృతి స్తోత్ర నీకే శృతి ఆగవయ్యా, భలే పాడుతున్నావు పాట. అన్ని అబద్ధాల పాటలు మనం పాడేది. అంతా నా మేలుకే అల్లలరే లారే పాడతా. అంతా నా మేలుకొని పాడేవు కదా, మరి కష్టంలో ఎందుకు కుంగిపోతున్నావు నువ్వు? అంతా ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ప్రార్థన చేయి ఎందుకంటున్నావు? కలిసి వచ్చినప్పుడు చేసేది భక్తి కాదు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు నిలబడేది భక్తి. పౌలు గారిని చేర్చుకుంటే నా ఆస్తి నష్టమైపోద్దని తెలిసిన దైవజనుని కంటే, దేవుని కంటే నా ఆస్తి, నా పలుకుబడి నాకు ఎక్కువ కాదు, ఇదంతా పోయినా పర్వాలేదు కానీ నేను యేసు కొరకే నిలబడతానని పౌలు గారి వలె రోషము పూని తన ఇంట్లోకి చేర్చుకున్న రోషము గల క్రైస్తవుడు యాసోను. చెప్పు, ఎందులోని మీ ఇంట్లో ప్రార్థన పెట్టా? ఎందులోని దేవుని మాట వినిపించి సేవకులు నేను ఇంట్లో చేర్చుకుని ఎంతకాలం అయింది? ఆలోచించుకో బిడ్డ. ఇంకెందుకంటే ఎక్కువ మాట్లాడను నేను. 3వ పాయింట్కి వెళ్దాం, ప్రార్థన చేస్తాను నేను ఇక్కడ. బిడ్డలారా, అనుకున్నట్టుగానే వచ్చి పడిపోయారు, ఇంటి మీద పడ్డారని రాయబడింది. కోపంతో కక్షతో ఊగిపోతున్నారంతే.
కోపంతో కక్షతో ఊగిపోతున్నారు. బిడ్డ, ఈ మధ్యకాలంలో మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇంచుమించుగా 10ల సంఖ్యలో మందిరాలను తగలబెట్టేశారు, 10ల సంఖ్యలో మందిరాలను పడగొట్టేశారు, 10ల సంఖ్యలో వాహనాలు కాల్చేశారు. వాళ్ళ కోపం అటుంటుంది అనమాట. మా మతం మార్చేస్తున్నారు, క్రైస్తవులు అయిపోతున్నారు, అందరిని మార్చేస్తున్నారు అని కోపం ఎటుంటుందంటే, కనబడితే మనిషిని కూడా కాల్చి అవతల పడదామన్న కక్ష. అదే కక్షతో వచ్చారండి పనికి మాలిన కొందరు, పని పాటలు లేకుండా తిరిగి కొందరు దుష్టులు వెంట పెట్టుకొని యాసోను ఇంటి మీద పడ్డారండి. నేను చెప్తున్నాను చూడండి, అతని ఇల్లు అద్దాలు పగలగొట్టుంటారు, ఆ ఇంట్లో వస్తువులు పగలగొట్టేసి ఉంటారు, చిందర వందరగా చేసి ఉంటారు, ఫర్నిచర్ ధ్వంసం చేసి ఉంటారు, మొత్తం కర్రలు తీసుకొని పగలగొట్టి అవతల పడేసి ఉంటారు. అతని ఇల్లు అంతా నష్టమైపోయింది. అంత మాత్రమే కాదు బిడ్డలారా, పౌలు గారు కనబడలేదని ఆ ఇంట్లో ప్రార్థనకు వచ్చిన కొంతమంది సహోదరుల్ని ఈ యాసోనుని చొక్కా కాలర పట్టుకొని ఈడ్చుకెళ్తున్నారు. యాసోను జీవితంలో నుంచి మనం నేర్చుకునే మూడో విషయం, క్రీస్తు నామము కొరకు, క్రీస్తు సువార్త కోసం పౌలు గారితో పాటు శ్రమను అనుభవించిన యాసోను. శ్రమ అనుభవించాడు తమ్ముడా, శ్రమ అనుభవించాడు దేవుని కోసం. యాసోను కొట్టబడ్డాడు, బుగ్గల మీద కొట్టారో చంపల మీద కొట్టారో గుద్దారో తెలియదు, పడిపోయాడు కింద. పడిపోయిన వ్యక్తిని లేవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా కుక్కని ఈడ్చుకెళ్తున్నారు దేవుని నామం కొరకు, సువార్త కోసం. కరపత్రికలు పంచండి తమ్ముడా అంటే, ఒరే నాయన ఎవరు కొడతారు, ఎవరు తండ్రి, అరే ఇస్రాయల్ పాస్టర్ మాటలు నమ్మకంటారు నాయన. మా ప్రకాష్ అసలు ఆ నుంచి కదలడు, ఆ మిక్సర్ కానించి కదలడు, కదిలితే మళ్ళీ నన్ను ఏడ కొడతారని చెప్పి సువార్త పత్రికలు పంచమంటే భయం. ఏడ కొడతారో ఏడదంతారో నాయన, ఎందుకు వచ్చిన బద్దాన్ని. ఇస్రాయల్ పాస్టర్ మొత్తం కదలడు, మనల్ని మమ్మంటుంటాడు. అదేమంటే కొట్టేవాళ్ళు ఇస్రాయల్ పాస్టర్ కొడితే బాగుంటుంది, మనల్ని కొట్టకుండా. నేనైతే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నాను తమ్ముడా. ఒకవేళ నిజంగా ఆ రోజులు కలిసి వచ్చి ప్రభు అవకాశం ఇస్తే యేసయ్య కొరకు దెబ్బలు తింటే చరిత్రలో రాసి పెట్టేస్తాడు దేవుడు యేసునామములో మన గురించి. కట్టి చెప్పండి హల్లెలూయా. అట్లాగనే వాళ్ళ దేవీ దేవతలు తిట్టి కాదు కొట్టించుకోవాల్సింది. మనం దేవుని పని చేస్తుంటే రావాలా, మనం సువార్త చెప్తుంటే రావాలా, కరపత్రులు వచ్చుతుంటే రావాలి. ఆ ఉన్మాదం, ఆ కోపంతో వచ్చి పిడిగుద్దులు గుద్ది కింద పడేసి లేవనివ్వకుండా ఒక ధనవంతుణ్ణి, ఒక పేరు ప్రఖ్యాతి కలిగి కోటీశ్వరుడిగా బతుకుతున్న వ్యక్తిని, లక్షాధికారిని, వ్యాపారస్తుణ్ణి యేసునామం కొరకు కొట్టుకుంటా లాక్కుంటా తీసుకెళ్తున్నారు, బూతులు తిట్టుకొని తీసుకెళ్తున్నారు, అమ్మల్ని అక్కల్ని తిడుతున్నారు, భయంకరంగా కొడుతున్నారండి. పౌలు గారి మీద కోపం అంతా యాసోను మీద తీర్చుకుంటున్నారు. నువ్వురా వాళ్ళని చేర్చుకుంది, నీ ఇంట్లో వాళ్ళకి టైం ఇచ్చింది నువ్వు, నీ ఇంట్లో వాళ్ళని చేర్చుకుంది నువ్వు, నిన్ను కొట్టాలరా ముందని చెప్పి ఏమండి ఈడ్చుకొని తీసుకెళ్ళి పట్టణంలో అధికారుల ముందు నిలబెట్టారని రాయబడింది వాక్యం. నువ్వు దేవుని కోసం శ్రమ అనిపిస్తావా చెల్లిరా? నువ్వు దేవుని కోసం శ్రమ అనుభవిస్తావా? ప్రభు కోసం కొట్టించుకుంటావా? దేవుని కొరకు శ్రమ అనుభవిస్తావా? చెప్పు. యాసోను బిడ్డ, యాసోను దేవుని కోసం శ్రమ అనుభవించాడు. యాసోను దేవుని కోసం అన్నీ నష్టపోయాడు. యాసోను దేవుని కోసం నష్టపోయాడు. 4 విషయాలైన ఇప్పటికి 4 విషయాలు ప్రార్థన చేద్దాం. 4 విషయాలైన. ఒకటి యాసోను పౌలు గారి జీవితం ద్వారా క్రీస్తు వద్దకు ఆకర్షించబడ్డాడు. నీవు నేను ఒక్కరినైనా ప్రభు దగ్గర ఆకర్షించాలి మన జీవితం ద్వారా. 2, యాసోను తనకు ప్రమాదం ఉందని తెలిసిన, తన వ్యాపారాలకు ప్రమాదం ఉందని తెలిసిన, పౌలుని చేర్చుకోవడం ద్వారా నేను అంత నష్టపోతానని తెలిసినా, దేవుని కంటే సేవకుని కంటే సువార్త కంటే నాకు ఎక్కువైంది ఏమీ లేదని ఎంచి మరణమును కూడా తెగింపగలవాడై సేవకుని తన ఇంట్లో చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చాడు. 3 వారాల పాటు వారిని కాపాడాడు, తన ఇంట్లో పెట్టుకొని. సువార్త విరివిగా అందింది, అనేక మంది మారు మనసు పొందారు. నీవు నేను ఒకవేళ మనకు నష్టం వస్తుందని తెలిసినా, భయంకరమైన శ్రమ ఉందని తెలిసినా, కష్టం ఉందని తెలిసినా, ప్రతికూలమవుతుందని తెలిసినా, యేసు కొరకు నువ్వు ముందుకు అడుగేయగలవా? చేర్చుకోగలవా? దేవుని పని చేయగలవా? యాసోనులాగా. 3వది, అనుకున్నట్టుగానే వచ్చి దొమ్మిగా పడ్డారు ఇంటి మీద, తలుపులు పగలగొట్టారు, ఇంటి ధ్వంసం చేసేశారు, ఇల్లు నష్టపోయాడు వారి ద్వారా. 2వది, తన ఒళ్ళు నష్టపోయి హోరమైపోయింది, తన ఒంటి మీద పడి భయంకరం కొట్టారు, దెబ్బలు కొట్టారు, గాయాలైపోయాయి, ఈడ్చుకొని వెళుతున్నారు. తన శరీరాన్ని నష్టపోతున్నాడు దేవుని కోసం, తన దేహాన్ని నష్టపోతున్నాడు. బిడ్డలారా, పోతా తనకున్న వస్తు వాహనాల్ని ధ్వంసం చేసుకుంటా కాల్చుకుంటా వెళ్ళిపోయారండి. అసలు అదంతా అస్తవ్యస్తం చేసేసారు ఆ కోపం చేత. యాసోను ఆస్తి కూడా ఇబ్బంది అయిపోయింది, నష్టం పడిపోయింది. దేవుని కోసం సమస్తాన్ని నష్టపోయిన వాడు యాసోను. శ్రమలు అనుభవించడం ఒకటి, దేవుని కోసం నష్టపోవటం ఒకటి. ఇప్పుడు చెప్పండి, భక్తి అంటే సంపాదించుకోవడమా నష్టపోవటమా? చెప్పడమా?
మా డబ్బులు కింద పెట్టు, డబ్బులు కింద పెడతలే. అమ్మ చెప్పండి, భక్తి అంటే నష్టపోవటమా సంపాదించుకోవటమా? కనుక బాగా కళ్ళు మూసుకో, కరుణక్క అట్టే మూసుకోవాలి కర్ణులు. భక్తి అంటే పోగొట్టుకోవటం. ఇంతవరకు మనం విన్న వాక్యాలు మర్చిపోవాలా. లోకంలో మనకు శ్రమలు కలుగుతాయి రాబోయే రోజుల్లో. మనం ప్రభువుని నమ్ముకుంది పరలోకం కోసం, మనం యేసుని నమ్ముకుంది నరకాన్ని తప్పించుకోవడానికి, మనం ప్రభువుని నమ్ముకుంది బంగారు వీధి నడవడానికి, తరతరాలు యుగయుగాలు యేసుతో సహవాసం చేయడానికి, సంపాదించుకోవడానికి కాదు. ఇస్తే స్తోత్రం. ఆరోగ్యం ఇచ్చినా ఈగిపోయినా యేసు కొరకే. వ్యాపారాలు ఆస్వాదించబడినా ఆస్వాదించబడకపోయినా దేవుని కొరకే. పిల్లలు మారినా మారకపోయినా దేవుని కొరకే. పిల్లలు పుట్టినా పుట్టకపోయినా దేవుని కొరకే. వ్యాపారాలు దీవించబడకపోయినా దేవుని కొరకే. కలిసి వచ్చినా కలిసి రాకపోయినా దేవుని కొరకే. బతికినా సచ్చినా దేవుని కొరకే. మనం బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే యేసు మహిమ కొరకే మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రైస్తవ్యం అంటే పోగొట్టుకోవటం, క్రైస్తవం అంటే నష్టపోవడం. బిడ్డ దేవుని కోసం నువ్వు అనుకుంటున్నావేమో బాగా కలిసి వస్తుందని. ముందున్న ముసళ్ళ పండగ, మనకి ముందుంది ముసళ్ళ పండగ. ఇప్పుడు దాకా పాస్టర్లు మీకు వాగ్దానాలు చెప్తుండే, నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టగా సరాళ చేస్తాడు ఇక నేను చేస్తాడు నీకు బాగా. నిన్ను నేను తలగా నియమిస్తాను కానీ తోకగా. చెప్పు మనసమ్మ. నీ చిన్న కూతురు పేరు ఏం పెడతలే? శృతి మీ అక్క రాలేదా? ప్రేమతమ్మ దొరికే ప్రేమతమ్మ. నాక తలగా నియమిస్తాను కానీ తోకగా. తలగా ఉంటారు ముందు ఉంటారు, మీరు బాగానే ఉంటారు తలగా. క్రైస్తవ జీవితం అంటే అన్నీ కలిసి రావటం కాదు, లగ్జరీ కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆనందం కాదు, సంతోషం కాదు. క్రైస్తవ జీవితం అంటే శ్రమలు. ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించి ఉన్నాను. యాసోను తన ఇంటిని నష్టపెడతాడా దేవుని కోసం? యాసోను తన దేహాన్ని నష్టపరుచుకున్నాడు. దెబ్బలు తగిలి రక్తగాయాలు అయిపోయినాయి, ఈడ్చుకుపోతుంటే మొత్తం దేక్కుపోతుంది అంతా ఒళ్ళంతా. ఎన్ని గుద్దులు గుద్దారో, ఎన్ని చెంప దెబ్బలు కొట్టారో. ఒక లక్షాధికారిని, ఒక కోటీశ్వరుణ్ణి, డబ్బున్న వాడిని, వేల రూపాయల అధికారులకు పంచే అందరి మధ్య హీరోగా బతికిన వాడు ఈ రోజున యేసు కోసం దెబ్బలు తింటున్నాడు. కృపాకర్, నువ్వు ప్రభు కోసం దెబ్బలు తింటావా? తొందరలో వస్తుందిలే. అన్ని క్యాష్లు బయటికి తీసి మీరు క్రిస్టియన్స్ అయితే బీసీసీకి మార్చుకోండి. ఇక మీ రిజర్వేషన్లు ఉండవు, మీకేమేం వస్తాయి. వచ్చినప్పుడు కదా బయటకు వచ్చేది భక్తి ఏందో. ఆ క్రైస్తవుడు వద్దు, దేవుడు వద్దు నాయన, నువ్వేం చెప్తా చేస్తా, జై 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 మచ్చేయి. నాకు ఆ ఏసై వద్దు, ఏం వద్దు, పాస్టర్ వద్దా, ఇస్రాయల్ పాస్టర్ మాటలు నమ్మి ఇంతకాలం నేను భక్తిలో ఉండే. నాకు అది వద్దునే వద్దు, నాకు ఉద్యోగం కావాలా. నన్ను నువ్వు రాసుకో, నీ లెక్కలో రాసుకో, నీ లెక్క ప్రకారమే చేసుకో, నాకు ఉద్యోగం కావాలా. నీ లెక్క ప్రకారం చేసుకో, మా పిల్లలు జాబ్ కావాలా. నీ లెక్క ప్రకారమే చేసుకో, మాకు ఆ దేవుడు ఎంతమంది పోతారో, పొట్టు రాలిపోతారు రాబోయే రోజుల్లో దేవునిలో నుంచి కష్టాలు వచ్చినప్పుడు. నువ్వు అనుకుంటున్నావా అంత కలిసి వస్తుందని? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమని చెప్తుంది వాక్యం. క్రీస్తు కొరకు సద్భక్తి చేస్తే హింస. దేవుని కోసం నీతిగా బతకాలనుకుంటే ఈ లోకంలో ఆపదలే మనకి. 70 సంవత్సరాలు ఓర్చుకో తమ్ముడా, మహిమగల రాజ్యంలో రాజులాగా వెళ్తావు యేసునామములో. చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు. 70 సంవత్సరాలు యేసు కొరకు ఓర్చుకున్నావంటే మహిమగల సుందర పట్టణంలో రాజులా ఏలతావు. ఈ లోకం కావాలా, ఆ లోకం కావాలా? ప్రభు కొరకు ఈ లోకంలో నాకు కలిసి వస్తుంది, వ్యాపారం చేయండి, నేను వ్యాపారం మండాలా అయ్యనొద్దు. కలిసి రాకపోయినా యేసయ్యకే స్తోత్రం ఇక మీద నుంచి. యాసోను మొత్తం పోగొట్టేస్తున్నాడు దేవుని కోసం. అంతా నష్టపోయాడు, అంతా దెబ్బలు తిన్నాడు, గాయాలైపోయినాయి. పౌలు గారు కష్టపడినట్లుగా దేవుని కోసం కష్టపడుతున్నాడు. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. బిడ్డ, నిజమైన భక్తి అంటే చెప్తున్నా చూడండి, నిజమైన భక్తి అంటే క్రీస్తు కోసం లాభముగా ఉన్న వాటిని అన్నిటినీ పోగొట్టుకోవాలి మనం. క్రీస్తు కొరకు ఏవేవి లాభకరములో మనకి వాటన్నిటిని నష్టంగా ఎంచుకోమని చెప్పాడు పౌలు గారు. నిజమైన భక్తి అంటే లాభకరముగా ఉన్న వాటిని పోగొట్టుకోవడమే ఈ లోకంలో. అంటే సౌఖ్యాన్ని పోగొట్టుకోవాలి, సుఖాన్ని పోగొట్టుకోవాలి, లగ్జరీని పోగొట్టుకోవాలి. రాబోయే రోజుల్లో వస్తుంది అది కూడా. నీడ లేకుండా చేస్తారు యేసయ్య బిడ్డలకి. చూస్తామని కావాలంటే త్వరలో. మా కనికరక్క భయపడుతుంది, కరుణక్క. అంటే హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది అప్పుడే.
కనుక నువ్వు కూడా చూస్తున్నావు, నువ్వు కూడా ఏంది కొత్తగా ఏంటి నా మాటలు ఏమన్నా? వచ్చే వారమే సర్దుకుంటా, నాకొద్ది దేవుడు, నాకొద్ది జన్మ, నేను వెనక్కి వెళ్తా, ఆ పటాలే కావాలి అంటారా? పోండి పోండి పోండి, పోవాలనుకుంటే పోండి. నేనైతే ప్రభు కోసం ఏది పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పెట్టారా. మిమ్మల్ని అటు పెంచలేదులే, మీరు ప్రభు కోసం నిలబడతారు, ప్రాణమైన పెడతారు యేసు నామంలో. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజమైన భక్తి అంటే ఒక్కొక్కసారి యేసయ్య కోసం సౌఖ్యం పోగొట్టుకోవాలి, అవసరమైతే ఆస్తి పోగొట్టుకోవాలి, కొన్ని చోట్ల ఇల్లు పోగొట్టుకోవాలి, ఉద్యోగం పోగొట్టుకోవాలి, వ్యాపారం పోగొట్టుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు వస్తువాహనాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మొన్న ఒక పాస్టర్ గారు కారు కాల్చేశారు, మొత్తం కిరోసిన్ పోసి మందిరం బయట పెట్టుంటే మందిరం కిటికీలు కాల్చేసి కారు మీద మనలాంటి కారు పెట్రోల్ పోస్తే మొత్తం దుగ్గు అయిపోయింది. ప్రభు కోసం పోగొట్టుకోవాలి బిడ్డ, నేను నష్టపోవాలి. భక్తి అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంత కలిసి వస్తుంది అనుకుంటున్నారా? భయాభ్రాంతులు గురి చేస్తే మనం దేవుళ్ళని పక్క వచ్చేస్తాం, వాళ్ళ బాధ అన్నమాట, వాళ్ళ ఆలోచన. దేవుని కోసం మన గౌరవాన్ని, కీర్తి, ఖ్యాతులు పోగొట్టుకోవాలి ప్రభు కొరకు. అన్నీ పోగొట్టుకొని ఈ లోకంలో నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఏం భరించాలో తెలుసా? అవమానం, నిందలు, తిరస్కారాలు, తృణీకారాలు భరించాల్సి వస్తుంది యేసయ్య కోసం. అది భక్తి అంటే, అది నిజమైన భక్తి అంటే. నేను పైవాడుగా చేస్తాను, నేను హెచ్చిస్తాను, నేను ఎత్తాను కొండల మీదకి, రేపు ఎక్కదాంలే కొండల మీదకి, ఇంకెక్కేది కాదు, ఇంక దిగటమే. టైం ఎప్పుడు మారద్దో వ్యతిరేకంగా తెలియదు, కానీ యేసు రక్తమే జయం అంతే. అందుకే నేను అనుకున్నా, ఆ చర్చీలు వద్దు, ఆ విశ్వాసులు వద్దు, ఉన్నోళ్ళతో నమ్మకంగా ఉండి పర్ఫెక్ట్గా ప్రభు కోసం బతికి ఉన్న కొద్ది మందిని బాగా నూనె పెట్టి యేసయ్యకి అప్పగించడమే. ఇస్తే స్తోత్రం, ఈగిపోయినా చెప్పు, ఇస్తే స్తోత్రం, ఈగిపోయినా స్తోత్రం, అంతే. ఆశలు ఏమి లేవు, ప్రభు కోసం బతకడం ఒక్కటే ఆశ. ఆయన కొరకు ఎన్ని శ్రమలు నిలబట్టమే ఆశ. ప్రాణాలు పోవలసి వచ్చినా, ప్రాణాలు ఇవ్వవలసి వచ్చినా, నా దేవుడు నాకు తెలియదని అనకుండా ప్రభు కొరకు యాసోను వలె సమస్తాన్ని పోగొట్టుకోవడానికైనా నిలబడాలని, సిద్ధపడాలని ఆశ నాకు. దేవుని బిడ్డలారా, మనం అందరం అలాగే నిలబడాలి. ఆ కృపని దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యాసోను జీవితం తలకిందులైపోయింది ఇప్పుడు సువార్తను బట్టి, యేసు నామాన్ని బట్టి యాసోను జీవితం తలకిందులైపోయింది. వ్యాపారాలను ఆపేశారు, ఇల్లులు పగలగొట్టేశారు, మొత్తం అన్నీ పోగొట్టేస్తున్నాడు ఇప్పుడు క్రీస్తు నామం కోసం. బైబుల్ ఏమని తెలుసా బిడ్డరా? బైబుల్ ఏమని తెలుసా? 1 పేతురు పత్రిక 4:16 ఏముందంటే, ప్రార్థన చేసుకుందాం, ఇక్కడ అయిపోయింది, ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు 4:16 ఏముందంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల, నిందలను భరించిన ఎడల వాడు ధన్యుడు అని ఉంది. మనం క్రైస్తవులమైనందుకు బాధ అనుభవిస్తే మనం ధన్యులం తమ్ముడా. యేసు నామం కొరకు నువ్వు బాధలు అనుభవిస్తే నువ్వు ధన్యుడివి. నువ్వు ఈ భూలోకంలో ప్రభు కొరకు ఏటేటిని పోగొట్టుకున్నావో అంతకు రెట్టింపు 7 అంతలు ప్రభునికి పరలోకంలో ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కోట్ల సంవత్సరాలు నివాసం ఉండబోయే మన రాజ్యం అది. ఇది జస్ట్ టూర్కి వచ్చాము ఇక్కడికి. ఈ 70 సంవత్సరాలు నువ్వు ఎంత నిలబడతావో, ఎంత నష్టపోతావో, అవసరమైతే ప్రభు కొరకు ఏది పోగొట్టుకున్నా రెట్టింపు ప్రతిఫలం ప్రభునికి పరలోక రాజ్యంలో ఇస్తాడు. కృంగిపోవద్దు, జంకొద్దు, జడియొద్దు. ఈ లోకంలో యేసు కొరకు రోషంగా యాసోను వలె సాగిపోదుము గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1 పౌలు గారి జీవితం ద్వారా ప్రభు యొద్దకు ఆకర్షించబడిన యాసోను, దైవజనులు ఇంట్లో చేర్చుకోవడం ద్వారా సమస్తం నష్టపోతానని తెలిసినా తెగింపుతో, రోషముతో ప్రభు కొరకు ఆస్తి, పేరు, ప్రఖ్యాతి నాకు ఏది ఎక్కువ కాదని దేవుని కొరకు సిద్ధపడి దైవజనులు చేర్చుకున్న యాసోను, దేవునికి సువార్తను బట్టి, క్రీస్తు సువార్తను బట్టి పౌలు గారితో పాటు శ్రమలు అనుభవించిన యాసోను. వెళ్ళరా 4వది, దేవుని కొరకు సమస్తము పోగొట్టుకున్న యాసోను, దేవుని కొరకు సమస్తం నష్టపోయిన యాసోను. 5వది,